ఈరోజు నేను ఒక అద్భుతమైన నీతి కథ చెబుతాను. పేరు తెలివైన చిన్న మేక. శీర్షిక బలంతో కాదు, తెలివితో గెలవాలి. ఓ అందమైన పల్లెటూరిలో కొండల మధ్య ఉండే ఒక చిన్న గ్రామంలో ఒక చిలిపి తెలివైన మేక ఉండేది. ఆ మేక పేరు గోలు. గోలు రోజంతా పచ్చని పొలాల్లో ఆడుతూ తిండి పొందుతూ గెంతుతూ తిరిగేది. ఒకరోజు మధ్యాహ్నం గోలు పచ్చని గడ్డి తింటూ గ్రామం నుంచి కొంచెం ఎక్కువ దూరం వెళ్ళిపోయింది. చుట్టూ చూస్తే అడవి మొదలవుతుంది. అందరూ ఎక్కడున్నారో అంటూ గోలు భయంతో చూస్తోంది. అప్పుడే ఒక్కసారిగా ఓ భయంకరమైన గొంతు వినిపించింది. ఓ పెద్ద బలమైన నక్క చెట్ల మధ్య నుండి బయటికి వచ్చింది. నక్క, అరే చిన్న మేక, నువ్వు చాలా బాగున్నావు, నిన్ను తినేస్తాను. గోలు భయపడ్డా, అయితే వెంటనే ఆలోచించింది. ఓ నక్కగారు, మీకు నమస్కారం. నన్ను తినాలనుకున్నారంటే నాకు గౌరవమే, కానీ ఇప్పుడే నేను చాలా గడ్డి తిన్నాను, నా పొట్ట నిండిపోయింది. నక్క ఆశ్చర్యంగా, అదేం అబ్బా, మరి నిన్ను ఇప్పుడే తింటే రుచిగా ఉండవు అంటావా? గోలు, ఓయ్యగారు, నేను కొంచెం డాన్స్ చేస్తే తిన్న గడ్డి జీర్ణం అవుతుంది. అప్పుడే నన్ను తింటే బాగా రుచిగా ఉంటుంది. గోలు డాన్స్ చేస్తూ నక్క ముందే గెంతుతూనే వెనక్కి అడుగు వేసింది. నక్క ఆశగా చూస్తూ ఉంది. కానీ గోలు తాను ఎక్కడ ఉన్నాడో, గ్రామానికి ఎన్ని అడుగుల దూరంలో ఉన్నాడో గమనిస్తుంది. ఒక్కసారిగా గోలు గట్టిగా అరిచింది, ఓరే సహాయం! నక్క ఉంది. గ్రామస్తుల చేతుల్లో కర్రాలతో పరిగెత్తుకుంటూ వచ్చారు. నక్క భయంతో అడవిలోకి పరిగెత్తింది. గోలు సేఫ్ అయింది. వాటిని చూసిన గ్రామస్తులు, పిల్లలు, జంతువులు అందరూ చప్పట్లు కొడుతూ, గోలు, నీవే నిజంగా తెలివైన మేక అని కీర్తించారు. నీతి బలంతో కాదు, తెలివితో గెలవాలి. ఏ కష్టం వచ్చినా మన బుద్ధిని ఉపయోగించాలి. అది మనకు రక్షణనిస్తుంది.